హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. దీని పేరేంటో అందరికీ తెలుసు కదండి, మైసూర్పాక్ అండి. పక్కా కొలతలతో ఈజీగా మన ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ మైసూర్పాక్ని ఎలా చేసేసుకోవాలో చూపించేస్తానండి. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే మనం ఈజీగా ఇలా కేవలం 1 కప్పు శనగపిండితో మైసూర్పాక్ని అయితే చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేశారంటే చాలా మంచిగా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి. కడాయి మంచిగా వేడైన తర్వాత 1 కప్పు శనగపిండిని అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ అన్ని కొలతలు కూడా ఈ కప్పుతోనే చూపిస్తున్నానండి. మీరు కూడా ఒక మంచి కప్పుని అయితే పెట్టుకోండి కొలతలకి. ఇప్పుడు ఈ శనగపిండిని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే మంచి అరోమా అనేది వచ్చేస్తుందండి. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే 5 మినిట్స్ వేయించేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్న శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా శనగపిండిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో జల్లెడని పెట్టేసుకొని ఈ విధంగా పిండిని అయితే మనం జల్లించేసుకోవాలండి. ఇలా జల్లించేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది గుల్లగా చాలా బాగా వస్తుంది. ఉండలేమి లేకుండా మంచిగా జల్లించేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కప్పు పిండిని కూడా మంచిగా జల్లించేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో అరకప్పు నెయ్యి అండి. ఇది వచ్చేసరికి వేడి వేడి నెయ్యి. మైసూర్పాకులో మనం వేడి నెయ్యినే వాడాలండి. మీరు కావాలనుకుంటే నూనె కూడా వాడచ్చు, కాకపోతే నెయ్యితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే నెయ్యే తీసుకున్నానండి. అరకప్పు నెయ్యి అయితే ఈ విధంగా వేసేసుకొని మంచిగా విస్కర్ తోటి ఉండలెక్కడా కూడా లేకుండా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న నెయ్యి క్వాలిటీ బాగుంటే స్వీట్ కూడా చాలా బాగా వస్తుందండి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. సో చూసారు కదా, పిండి నెయ్యి రెండు మంచిగా కలిసిపోయేలాగా విస్కర్తో కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదార, దానిలోకి అరకప్పు వాటర్ని అయితే తీసేసుకోవాలండి. 1 కప్పు చక్కెరకి అరకప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది పంచదార మొత్తం మంచిగా కరిగిపోయి మనకి ఒక తీగ పాకం అనేది రావాలండి. అంతవరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గరిటెతోటి తిప్పుకుంటూ పంచదార కరిగేలాగా పాకం తెప్పించేసుకోవాలి. పంచదార కరిగేలోపు ఇలాంటి ఒక స్క్వేర్ బాక్స్ని తీసేసుకోండి. నా దగ్గర అయితే చిన్ని బాక్స్ ఉంది, దానిలోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి గ్రీస్ చేసేసుకోవాలండి. నెయ్యి వేసేసుకొని ఈ స్క్వేర్ బాక్స్ని మంచిగా గ్రీస్ చేసేసుకుందాము. ఇలా గ్రీస్ చేసి పెట్టుకుంటే మనం స్వీట్ అనేది త్వరగా వేసేసుకోవచ్చండి. ఇలా మంచిగా గ్రీస్ చేసేసుకుంటే మనకి స్వీట్ అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా గ్రీస్ చేసుకున్న బాక్స్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మన పంచదార మొత్తం కరిగిపోయి మంచిగా మనకు పాకం అయితే దగ్గర పడుతుంది చూడండి. ఇప్పుడు ఒక స్ట్రింగ్ పాకం అనేది వచ్చిందో లేదో చూసుకుందాము. నేనైతే చేత్తో చూస్తున్నాను చూడండి. ఇలా అన్నప్పుడు ఒక సన్నటి స్ట్రింగ్ లాగా రావాలి, అప్పుడు మన పాకం అయితే మంచిగా ముదిరినట్టు. సో నాకైతే ఇక్కడ కొంచెం రాలేదు. సో అందుకని ఇంకో 2 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేశానండి. ఈసారి ఒక స్ట్రింగ్ పాకం అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి అయితే వేసేసుకుందాము. నేను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ శనగపిండి మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా శనగపిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పాకంలో వేసేసుకున్న తర్వాత గరిటెతోటి కంటిన్యూస్గా తిప్పుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి పాకం శనగపిండి మిశ్రమం అనేది మంచిగా కలిసిపోతాయి. సో చూసారు కదా, నేను కంటిన్యూస్గా గరిటెతోటి తిప్పేసుకుంటున్నాను. ఇలా మనం తిప్పే కొద్దీ మనకి స్వీట్ అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం రంగు మారింది, అలాగే దగ్గర కూడా పడింది. ఇప్పుడు మనం అరకప్పు నెయ్యి వేసుకోవాలండి. ఇందులోకి ఒకేసారి వేయకుండా 4 విడతలుగా అయితే వేసేసుకోవాలండి. సరి వేయొద్దు. ఇది వచ్చేసరికి వేడి వేడి నెయ్యి అండి. నేను 3 టైమ్స్గా వేసుకుంటున్నాను. ముందు ఒకసారి అయితే వేసాను. చూస్తున్నారు కదా, నెయ్యి వేసేసరికి మనకి స్వీట్ అనేది మంచిగా దగ్గర పడుతుంది, అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఈ స్టేజ్లో
మనం గరిటెతోటి ఫాస్ట్గా తిప్పుకుంటూ స్వీట్ అనేది అడుగంటకుండా చూసుకోవాలండి. ఇక్కడ చూసినట్టయితే మీరు నెయ్యి మొత్తాన్ని పీల్చేసుకుంది మన స్వీట్. ఇప్పుడు రెండో విడత అయితే వేసుకుంటున్నాను. రెండోసారి కొంచెం నెయ్యినైతే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా స్వీట్ పీల్చేసుకునేంత వరకు మనం గరిటెతోటి తిప్పుకుంటూ మంచిగా అయితే అడుగంటకుండా స్వీట్ని అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు మూడో విడతగా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన స్వీట్ అయితే దగ్గరకు వచ్చేసింది. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా మంచిగా తిప్పేసుకుంటే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుందండి స్వీట్లో. నెయ్యి అనేది అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇలా మంచిగా స్వీట్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా లాస్ట్గా మిగిలిన నెయ్యిని అయితే వేసేసుకుందామండి. ఈ స్వీట్ చేసుకోవడానికి మొత్తానికి మనకి 1 కప్పు నెయ్యి అయితే పడుతుంది. ముందుగా శనగపిండిలో 1/2 కప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకో 1/2 కప్ అండి. ఇప్పుడైతే మిగిలిన నెయ్యిని కొంచెం కూడా వేసేసుకున్న తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, స్వీట్ అయితే దగ్గరకు వచ్చేసింది. హల్వాలాగా అయిపోయింది. ప్యాన్ని కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా మంచిగా హల్వాలాగా దగ్గరకు వచ్చేసింది. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా అండి చిన్ని గ్లాస్ బాక్స్, దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా ట్యాప్ చేసేసుకుంటే మన స్వీట్ అనేది సెట్ అయిపోతుందండి. ఇలా మంచిగా ట్యాప్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మనకి స్వీట్ అయితే మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చాక్ సహాయంతో అయితే స్వీట్ని కట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో స్వీట్స్ అయితే. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనం నెయ్యితో గ్రీస్ చేసుకున్నాం కాబట్టి. ఇలా స్వీట్ మంచిగా ఊడొచ్చిన తర్వాత నేనైతే ఇంకొన్ని పీసెస్ని తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం బయట కొనాల్సిన పని లేకుండా ఈజీగా మన శుభకార్యాలకి ఇంట్లోనే ఇలా ఈజీగా స్వీట్స్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ మైసూర్ పాక్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన స్టైల్లో ఇలా మీ ఇంట్లో కూడా మైసూర్ పాక్ని చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.